శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. 21 జూలై నుంచి 27 జూలై వరకు గల వారం రోజుల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలోకి వచ్చేటప్పటికి ఏ గ్రహాలు మారి ఉన్నాయి, గ్రహాల యొక్క సంయోగాలు ఏమిటి, స్థితులు ఏమిటి, దృష్టులు ఏమిటి, ఆ విశేషాంశాలన్నీ తెలియచెప్పుకుని తర్వాత రాసుల్లోకి వెళ్దాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి శుక్రులు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, ధనస్సులో చంద్రుడు, కుంభంలో వక్రించిన శనిగారు, మీనంలో రాహువు ఉంటూ ఉండగా వారాంతానికి వచ్చేటప్పటికి ఒక్క చంద్రగ్రహం మాత్రమే ధనస్సు రాశి నుంచి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహస్థితుల యొక్క సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే కుజ గురుల యొక్క కలయిక గురు మంగళ యోగాన్ని తెలియచేస్తూ ఉంది. ఇది వ్యాపార వ్యవహారాలకి చాలా మంచిది. అయితే ఏదైనా ఆపరేషన్స్ చేసుకోవడానికి కానీ, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఔషధ సేవకి కానీ, కొద్దిగా అలాంటి పరిస్థితులకి దారి తీస్తూ ఉండేటటువంటి గ్రహ సంబంధం అన్నమాట ఇది. అలాగే రవి శుక్రుల కలయిక మూఢమిని తలపిస్తూ ఉంటుంది. ఇక శుభకార్యాలు అనేవి ఉండవు ఈ సమయంలో. అలాగే అడ్మినిస్ట్రేషన్ సామర్థ్యం చాలా చాలా బాగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే వారాంతంలో శనిగారి యొక్క దృష్టి చంద్రుడి మీద ప్రసరిస్తూ ఉంది. ఇది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే వార ప్రారంభంలో కూడా మనకి శనిగారి యొక్క దృష్టి బుధుని మీద పడుతూ ఉంది. చర్మానికి సంబంధించినటువంటి ఏదైనా ఎలర్జీస్ ఉన్న వారికి వారి వారి జన్మజాతకాలలో కనుక ఈ రకమైన గ్రహస్థితి ఉన్నట్లయితే, గోచారం కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నందువల్ల తిరిగి వారికి ఈ చర్మ వ్యాధులు కొద్దిగా తిరిగి మళ్ళీ ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతూ ఉంది. ఈ వారం ముఖ్యాంశాల విషయానికి వస్తే గ్రహస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. కిందటి వారం ఉన్నటువంటి గ్రహస్థితులే ఇప్పుడు ఉన్న కారణం చేత ఏ ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది ఈ వీడియోకి చివర చెప్తాను. తప్పనిసరిగా అవి పాటించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా పరిశీలన చేస్తే గ్రహస్థితులని రవిచంద్రుల యొక్క స్థితి బాగుంది. చూడండి, రవి గారు షష్ఠ స్థానంలో ఉన్నారు, చంద్రుడు లాభస్థానంలో ఉన్నారు. ఈ రెండు గ్రహాలు బాగున్నాయి. ప్రకృతి మీకు అనుకూలం. నవగ్రహాల యొక్క వ్యతిరేకత ఎలా అయినా ఉండనివ్వండి, సరిగ్గా ఫలితాలు లేకపోయినా, ఇక్కడ ఏలినాటి శని జరుగుతున్నా, శనిగారు రాశిలోనే ఉన్నా, గురువుగారి యొక్క ఆశీస్సులు లేకపోయినా, అర్ధాష్టమంలో గురు సంచారం జరుగుతున్నా, ఏదైనా జరగనివ్వండి, ప్రకృతి మీకు అనుకూలంగా ఉంది. చక్కగా విహారాలకి అనుకూలమైన కాలము. ఎక్కువగా ప్రకృతితో అనుసంధానం అయ్యేటటువంటి ఫలితాలు, లాభాలు చాలా బాగా ఉంటాయి. ఇది విచిత్రమైన పరిస్థితి. రవిచంద్రులు మాత్రమే అనుకూలంగా ఉన్నారు, ఇంకెవ్వరు అనుకూలత లేదు. అంటే ఈ చర్మ వ్యాధులకి సంబంధించి అనారోగ్యాలు ఏమీ ఉండకుండా ఉంటాయి. మానసికమైనటువంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఆరోగ్యవంతమైన ఆలోచనలు వస్తాయి. మనస్సు దృఢంగా ఉంటుంది. ఒకళ్ళకి మంచి సలహా ఇవ్వగలుగుతారు. ఎవరన్నా మీకు సలహా చెప్పినా అందులో ఎంత మంచి ఉన్నది, దీన్ని మనం ఆచరిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి, కరెక్ట్గా గెస్ చేయగలుగుతారు. అంటే ఇక్కడ బుద్ధి కుశలత, మీ మానసిక ఉల్లాసము, మీ మనస్సు యొక్క గట్టితనము, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా పనిచేస్తూ ఉంటాయి. ఇది చాలా చాలా అద్భుతమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నా. అనేక రకాల అనుకూలతలు ఉంటాయి. నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. అన్నదమ్ముల సహాయ సహకారం కొరకు కొంచెం ఓర్పుగా ఉండండి. అలాగే మాతృవర్గ సూచనలు పాటించండి. మాతృవర్గానికి సహాయం చెయ్యండి, ఆశీస్సులు తీసుకోండి. సద్గురువుల సేవ చెయ్యండి, ఆశీస్సులు తీసుకోండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి, మనశ్శాంతిగా ఉంటారు. ఇక మిగతా అన్ని విషయాల్లోనూ ఓర్పు కలిగే ఉండండి. ఇది చాలా ముఖ్యమైన విషయంగా తెలియజెప్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి తృతీయ స్థానంలోకి చంద్రుడు వచ్చారు. చాలా బాగుంటుంది. కానీ శనిగారి దృష్టి పడుతూ ఉన్న కారణం చేత కించిత్
అశాంతి ఏర్పడడానికి అవకాశం ఉంది. దీని గురించి ఏమి ఆందోళన పడకండి. గురుబలాన్ని పెంచుకోవడానికి గురుగ్రహ స్తోత్రాలు చదువుకోండి, లేదా గురువు గారి యొక్క జీవిత చరిత్ర పారాయణ చేయండి. మీరు ఏ రకంగా అయినా చేయండి, అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారం పాటించండి, మరింత మనశ్శాంతి పొందండి. నమస్కారం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.